మరింత పేరు ప్రఖ్యాతులతో విజయవంతంగా జీవితం సాగించాలని మనసారా కోరుకుంటున్నాను. హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమథ గణము కనిపించగా, ప్రమథనాథ కరపంకజ భాంకృత డమరు ధ్వని వినిపించగా, ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్కటుల జగిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రఫణ సంచలిత పూత్కృతుల అన్నీ సంస్కృత పద సమాసాలే, సినారే విశిష్ట లేఖినీ పద సంపుటులే. ఎన్నో క్లిష్టమైన పాటల నుండి శృంగార రసభరిత హాస్య సాంఘిక సామాజిక చైతన్య గీతాలను జనరంజకంగా రచించారు. మరికొన్ని ఆణిముత్యాల్ని మరో ఎపిసోడ్లో చూద్దాం. అందాక సెలవు మరి. నమస్తే.
డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి సినీ గీత రచనలో తనదైన శైలి సొంత ముద్ర ఉన్నాయి. చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన శివరంజని నవరాగిణి స్వరములు ఏడైనా రాగాలెన్నో పూజకు వేళాయరా వస్తాడు నారాజు ఈరోజు అభినవ తారవు మొదలైన అనేక గీతాలు ఆయన రచనా వైవిధ్యానికి మచ్చుతునకలు. అలాగే ఎన్నో విశిష్టమైన గీతాలను అత్యధిక సంఖ్యలో రచించిన చలనచిత్ర సంస్థ డివిఎస్ ప్రొడక్షన్స్. దీని అధినేత శ్రీ డివిఎస్ రాజు గారు మంచి టేస్ట్ ఉన్న నిర్మాత. ఆయనకు జావళ్ళన్నా హిందుస్థానీ పాటలన్నా ఎంతో ఇష్టం. ఆ మక్కువతోనే శ్రీ డివిఎస్ రాజు గారు సినారే గారి చేత తన ప్రతి చిత్రంలోనూ తప్పనిసరిగా ఓ జావళి రాయించేవారు. మంగమశధం చిత్రంతో నాకు ఆయనకు గీతానుబంధం ఏర్పడింది. ఆయన నిర్మాతగా ఉన్నంత వరకు నేను రాస్తూనే ఉన్నాను. ఆయన శైలి, ఆయనలోనూ భావయుక్తం, ఆయన ఇచ్చినటువంటి సందేశాత్మకమైన వివిధ పాటలు అవన్నీ విని ఆయనకు నేను ఫ్యాన్గా మారా. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయనలో సద్భావం, మన మధ్యలో మనం జీవించినటువంటి కాలంలో సినిమా పరిశ్రమలో అటువంటి మహాకవి, నూతన భావాలు కలిగినటువంటి వ్యక్తి, ఒక భావయుక్తంగా తను చెప్పదలుచుకున్నది చాలా చక్కటి శైలిలో భాషలో చెప్పేటటువంటి కవి వచ్చారు సినిమా పరిశ్రమకి అనేటటువంటి విషయం పరిశ్రమ వాడిగా నేను ఎంతో గర్విస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. డివిఎస్ రాజు గారిలో ధర్మరాజులోని శాంత స్వభావం ఉంది, అర్జునునిలోని కార్యశూరత్వం కూడా ఉంది అని చెప్తున్నాను నేను. అంత కార్యశూరత్వం లేకపోతే సినీ రంగంలో సినీ పరిశ్రమకు అధినాయక స్థానం వహించడం చాలా కష్టం. డివిఎస్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రాల్లో ఒక మంచి చిత్రం పిడుగురాముడు. దీనిలో ఎన్టీఆర్ హీరో. బందిపోటు, మంగమ్మ శపథం, అగ్గి పిడుగు, గండికోట రహస్యం మొదలగు అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించిన సంస్థ డివిఎస్ ప్రొడక్షన్స్. ఎన్టీఆర్, విఠలాచార్య కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన సంస్థ కూడా ఇదే. డివిఎస్ ప్రొడక్షన్పై నిర్మించినటువంటి అన్ని చిత్రాలు దాదాపు ఆయన పాటలు 10 పాటలు ఉంటే కనీసం 9 పాటలు ఉన్నా 6, 7, 8 పాటలు ఆయన రాసేవారు. అంటే ఆయనంటే అంతటి అభిమానంతో, ఆయన మీద ఉండేటటువంటి అంత నమ్మకంతో ఎక్కువ బాధ్యత ఆయనకు అప్పచెప్పేవాడిని. నేను ఉంచినటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన చక్కటి శైలిలో నా టేస్ట్కు సరిపడా విధంగా ఇతరులు మెచ్చే ఆడియన్స్ కూడా మెచ్చేటటువంటి విధంగా ఆయన పాటలు రాసి నా చిత్ర విజయాలకి అనేక విధాలుగా ఆయన తోడ్పడ్డారు. ఆయన ఒక కవిగా మాత్రమే కాక చాలా పరిపూర్ణమైనటువంటి సంగీత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా నేను గుర్తించా. ఈ సంస్థ నిర్మించిన పిడుగు రాముడులో ఒక అద్భుత గీతాన్ని రచించారు సినారే. టీవీ రాజుగారు స్వరపరిచారు. భారీ ఎత్తున తీసిన వినోదాత్మక జానపద చిత్రాల్లో కూడా చక్కని ప్రయోగాలు చేయవచ్చని నిరూపించారు నిర్మాత డివిఎస్ రాజుగారు, దర్శకులు జానపద బ్రహ్మ శ్రీ విఠలాచార్య గారు. ఏ పాట తీసుకున్నా సరే ఆయన రెండే కోరుకునేవాడు. ఒకటి, ఇప్పుడు నాలాంటి వాడు రాసినప్పుడు పొయిటిక్గా ఉంటుంది, కవిత్వం ఉంటుంది, తప్పదు. నవ్వెను నాలో జాజిమల్లి, నేను నవ్వుతున్నానడానికి జాజిమల్లి దీనిలో నవ్విందట, అది కవిత్వం. ఇలా అన్నప్పుడు ఆయన అనేవాడు, కొంచెం తగ్గితే అనేవాడు. ఇంకొక విశేషం ఏమిటంటే
ట్యూన్ చేసేటప్పుడు టీవీ రాజు గారు కానీ మరొకరు కానీ ట్యూన్ చేసేటప్పుడు రాజుగారికి మెలడీ అంటే ప్రాణం. మెలడీ అంటే తెలుగులో స్వరమాధురి. అటు కవిత్వంలో అటు పాటలో కవిత్వ పరిమళం కావాలి ఆయనకు, మరి ఇందులో స్వరమాధురి మెలడీ కావాలి. పొదరిండ్లు నిన్ను నన్ను రమ్మన్నవి, నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవి. పొదరిండ్లు నిన్ను నన్ను రమ్మన్నవి, నా మదిలోని రాగాలు ఝుమ్మన్నవి. మాట్లాడవా సయ్యాటాడవా, మాట్లాడవా సయ్యాటాడవా, నీ కొస చూపుతో నన్ను వేటాడవా. ప్రసిద్ధ కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జీవిత విశేషాలను క్రోడీకరించి సినారే వైభవం పేరిట దూరదర్శన్ వారు ఒక డాక్యుమెంటరీ తీస్తూ ఉండటం చాలా హర్షించదగ్గ విషయం. సూపర్ స్టార్ కృష్ణ కథానాయకుడిగా నటించిన జేమ్స్ బాండ్ తరహా చిత్రం గూఢచారి 116. దీనిలో సినారే రచించిన గీతం బహుళ ప్రజాదరణ పొందిన గీతం. నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే జివ్వుమంటుంది మనసు, రివ్వుమంటుంది వయసు. విశేషం ఏంటంటే సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయినా ఈ ఒక్క పాటనే కలర్లో చిత్రీకరించారు. కృష్ణ జయలలితల మీద ఈ యుగళ గీతం చిత్రీకరించారు. దీనికి స్వర రచన శ్రీ తాతినేని చలపతిరావు గారు. చూడండి, ముద్దబంతిలా ముద్దులొలికిపోతూ జింక పిల్లలా గెంతుతున్న పూబంతి జయలలిత కృష్ణలను. నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే జివ్వుమంటుంది మనసు, రివ్వుమంటుంది వయసు. నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే జివ్వుమంటుంది మనసు, రివ్వుమంటుంది వయస్సు. ముద్దబంతిలా ఉన్నావు